स्वबिम्बायै श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये लम्बमानेतरकरललिता स्वर्णविग्रहा अम्बुजाब्जं प्रतिदक्षहस्तेनास्ते बिलाद्बहिः कामाक्षीति द्विरुक्तैः शब्दैः ध्यात्वा ऐक्यतः कामाक्षी कामाक्षी। శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. కామాక్షి అమ్మవారి ఆలయంలో అన్ని శ్రీ విద్యా విశేషాలే. అందులో ఇప్పటికే చాలా వరకు తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మహాపెరియవ స్వయంగా చెప్పినటువంటి 16 శుక్రవారాల కామాక్షి దీప పూజ ఎలా చెయ్యాలని చెప్పి తెలుసుకోబోతున్నాం. మన ఛానల్లో మీరు ఏదో ఒక వీడియో తీసుకోండి, అందులో ఒక శ్రీ విద్యా విశేషం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. శ్రీ విద్యా విషయం ఏదో ఒకటి చెప్పుంటాను. అదే మన ఛానల్ శ్రీ విద్యా సీక్రెట్స్ వీడియోస్ యొక్క ప్రత్యేకత. ఇక కామాక్షి అమ్మవారి పాదాల చెందకు వస్తే, కామాక్షి అమ్మవారి ఆలయంలో ఒకే ఒక చోట మాత్రమే సూర్యచంద్రులు ఇద్దరు నిలబడి ఉంటారని ఇదివరకే ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చెప్పుకొని ఉన్నాం. చాలా మంది ఇది మెసేజ్ చేస్తున్నారు కనుక చెప్తున్నా, చూడకుంటే వెళ్ళి చూడండి. కాంచీపురంలో 108 శివాలయాలు ఉన్నాయి. అయితే ఈ 108 శివాలయాల్లోనూ అమ్మవారికంటూ సన్నిధి లేదు, ఎక్కడా ఉండదు. అన్ని శక్తులను ఏకశక్తిగా తీసుకొని మహాశక్తిగా ఆ మహాబిలాకాశం పైన కూర్చొని ఉంటుంది కామాక్షి. ఇంకొక విషయం తెలుసా అండి, కామాక్షికి ఈ పంచభక్ష పరమాన్నాలు లాంటివి నివేదన అనేటువంటిది ఉండదు. కేవలం ఆ పట్టన్నం అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ ఎపిసోడ్లో, దేవస్థాన దిట్టం అని పిలుస్తారే, అది మాత్రమే నివేదిస్తారు. ఇప్పుడు ప్రత్యేకించి విశేషంగా నైవేద్యాలు అనేటువంటిది నివేదింపబడుతుంది కామాక్షికి. అన్ని శివాలయాల్లో శివునికి ముందుగా నైవేద్యం పెట్టి అదే నైవేద్యాన్ని అమ్మవారికి పెడతారు. అయితే ఒక్క మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మాత్రమే ముందుగా మీనాక్షికి పెట్టి ఆ తర్వాత అదే నైవేద్యాన్ని సుందరేశ్వరునికి నివేదిస్తారు. కానీ కంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుని విషయానికి వస్తే అలా లేదు. ఇంకా కంచికి మీరు వస్తే ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి వేళలో చివరిగా పూజ హారతి అనంతరం శంకర మఠంలో వెనకాల అల్పాహారం ప్రసాదం అనేటువంటిది వితరణ చేస్తారు. ఇది మహాపెరియవ దగ్గర నుండి ఇంకా ముందు నుండి వస్తున్నటువంటి ప్రసాద పరంపర, స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పి చెప్పుకొని తీరాలి. కనుక అందులో మీరు భాగస్వాములు అవ్వండి. ఈసారి ఒక రోజు ఒక పూట ఆ ప్రసాదం తీసుకుంటే అంతకు మించినటువంటి అన్నపూర్ణ కటాక్షం ఏముంటుందండి. ఎందుకు బయట హోటల్స్ లో తింటారు, కంచికి వచ్చినప్పుడు ఏదో ఒక పూట శంకర మఠంలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించండి. అలాగే ఆత్మలింగ దర్శనం అనేటువంటిది చేసుకోండి. కామకోటి గురువులు పీఠాధిపతులు ఎక్కడ ఉంటే వారితోనే ఈ చంద్రమౌళీశ్వర ఆత్మలింగం అనేటువంటిది ఉంటుంది, వెళ్తుంది కూడా. వారు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తుంది. కంచికి వచ్చారంటే శంకర మఠంలో విశేషంగా పూజ అనేటువంటిది ప్రతిరోజు జరుగుతుంది చంద్రమౌళీశ్వర ఆత్మలింగానికి. ఈ జన్మలో ఒక్కసారి అయినా ఆత్మలింగం చంద్రమౌళీశ్వర లింగ దర్శనం చేసుకోవాల్సిందే. ఆ పూజ, ఆ చంద్రమౌళీశ్వర ఆత్మలింగ దర్శనం అనేటువంటిది ఈ మానవ చక్షువులకు దుర్లభం. ఇచ్చి పెట్టుకొని ఉంటేనే అది చూడడం అనేటువంటిది సాధ్యపడుతుంది. కనుక పీఠాధిపతులు శంకర మఠానికి తిరిగి వచ్చినప్పుడు, కంచి మఠంలో ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మీ పనులన్నీ పక్కన పెట్టి వెళ్ళి కూర్చోండి. మీ జీవితంలోని ఒక 4-5 గంటలు వెచ్చిస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్వయంగా ఇచ్చినటువంటి ఆత్మలింగ దర్శనంతో ఇప్పటి వరకు ఈ కళ్ళు చూసిన దానికి వచ్చినటువంటి చెడు కర్మ, నోరు మాట్లాడడం వలన వచ్చినటువంటి చెడు కర్మ, చెవులు విన్నందుకు గాను వచ్చిన చెడు కర్మ, ఈ మానవ దేహం చేసుకున్నటువంటి చెడు కర్మలు ఆ చంద్రమౌళీశ్వర సమేత మహా త్రిపుర సుందరి ఆత్మలింగ నేత్ర దర్శనంతో భస్మీపటలం అవ్వక తప్పదు. ఆత్మలింగ దర్శనం తప్పకుండా చేసుకోండి ఈసారి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే నవగ్రహాలు మాత్రం లేదు ప్రత్యేకించి కామాక్షి అమ్మవారి ఆలయంలో. దీనికి సంబంధించి కూడా కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు. దీని వెనుక గల ఆంతర్యం ఏమంటే, గణేష గ్రహ నక్షత్ర రూపిణి రాశి యోగిని అని చెప్పి కొలుస్తాం అమ్మవారిని. అన్ని గ్రహాలు నక్షత్రాల సమిష్టి స్వరూపమే తాను, పూర్ణ స్వరూపం, పూర్ణ బింబం. ఈ గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా తన
శ్రీచరణ కమలాలను ఆశ్రయించి ఉంటుంది. అన్నీ ఆమె పాదాల చెంత ఆ పాదాలను సేవిస్తూ ఉంటుంది. అందుకే ప్రత్యేకించి ఆలయం అనేటువంటిది ఉండదు. ఆమె గణేష గ్రహ నక్షత్ర రూపిణి రాశి యోగిని. ఇంకా నడిచే కామాక్షి అయినటువంటి మహాపెరియవ చెప్పినటువంటి 16 శుక్రవారాల దీప పూజ గురించి తెలుసుకుంటాము. ఇదివరకే కొన్ని వందల మంది మన ఛానల్ వాళ్ళు అడిగినటువంటిది, ఇంకా అడుగుతూనే ఉన్నటువంటిది ఈ 16 శుక్రవారాల దీప పూజ. మహాపెరియవ స్వయంగా చెప్పినటువంటిది. అయితే ఎలా చేయాలి అంటే 16 మట్టి ప్రమిదలు తీసుకోవాలి. ఒక శుక్రవారం ప్రారంభించాలి. ఏదో ఒక శుక్రవారం, తిథితో సంబంధం లేదు. ఉదయం సమయం ఉన్నటువంటి వారు బ్రాహ్మీ ముహూర్తంలో పెట్టచ్చు. సాయంత్రం సమయం ఉన్నటువంటి వారు సాయంత్రం పెట్టచ్చు. మంచి ఆవు నెయ్యి తీసుకోండి, లేదంటే నువ్వుల నూనె తీసుకోండి కుదరని పక్షంలో. కానీ ఆవు నెయ్యి అనేటువంటిది శ్రేష్టం, విశేషం. ఎనుము నెయ్యి వాడకండి, ముందుగా ఏర్పాటు చేసుకోండి. ఇది ఆ రోజు తలస్నానం చేసి కామాక్షి అమ్మవారి యొక్క ఫోటో ముందు ఒక మట్టి ప్రమిదలో నెయ్యి వేసి 5 వత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి. మీరు ఏం కోరుకుంటున్నారో, మీ కష్టమేమో అది కామాక్షికి చెప్పుకొని మనస్ఫూర్తిగా వెలిగించి 3 స్తోత్రాలు చేయాలి. మొదటిది కామాక్షి విరుతం, తమిళ్లో ఉంటుంది. మంగళం సేర్ కాంచీ నగరే అని చెప్పి ప్రారంభమవుతుంది. కామాక్షి విరుతం అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. 2 కామాక్షి స్తోత్రం. 3 కామాక్షి దుఃఖ నివారణ స్తోత్రం. ఈ 3 స్తోత్రాలు చేసి కాచినటువంటి పాలు గోరువెచ్చగా నివేదించాలి. పాలు కుదరదు అంటే పెరియవ చెప్పింది ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెడితే చాలు అని చెప్పారు. కొన్ని ఎండు ద్రాక్షలు పెడితే సరిపోతుంది. అది కూడా కుదరదు అండి అంటే కాస్త బెల్లం ముక్క కాస్త పెట్టి నివేదిస్తే సరిపోతుంది. హారతిచ్చి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవాలి. మొదటి వారం పూర్తవుతుంది. అయితే ఈ 16 శుక్రవారాల పూజ వరకు మద్యం మాంసం జోలికి వెళ్లకుండా ఉండేటట్లు చూసుకోండి. ఇక రెండవ శుక్రవారం ఏం చేయాలంటే ఈ మొదటి శుక్రవారం వెలిగించినటువంటి మట్టి ప్రమిదను కడిగి పక్కకు పెట్టుకోండి. రెండవ శుక్రవారం ఒక కొత్త ప్రమిదతో కూడా ముందు శుక్రవారం వెలిగించినటువంటి పాత ప్రమిదను చేర్చి వెలిగించాలి. మళ్ళీ యథావిధిగా చెప్పినటువంటి 3 స్తోత్రాలు చేస్తే సరిపోతుంది. అలా ప్రతి వారం ఒక కొత్త ప్రమిదతో ముందు వారాలు పెట్టినటువంటి పాత ప్రమిదలను అన్ని చేరుస్తూ వెలిగిస్తూ వెళ్ళాలి. 16వ శుక్రవారానికి అన్ని ప్రమిదలు వెలుగుతుంది. వయసుతో సంబంధం లేదు. ఆడవారు, మగవారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. దీపం పెట్టడమే కదండి, దీపం పెట్టడానికి కూడా మాకు సమయం లేదు అనేటువంటి వారు ఎవరు ఉండరు బహుశా. ఎవరు ఏమి కోరుకుంటున్నారో వారు వారికి 16 దీపాలు. ఎవరు ఈ 16 శుక్రవారాల కామాక్షి వ్రతం చేస్తారో వారు మాత్రమే వెలిగించాలి. ఆల్టర్నేటివ్స్, ఎక్సెప్షన్స్ ఏమీ పెరియవ చెప్పలేదు ఆ సందర్భంలో. ఆడవారికి మాత్రం నెలలో ఆ ఒక్క వారం ఇబ్బంది వచ్చినప్పుడు విడిచిపెట్టి మరువారం నుండి యథావిధిగా కంటిన్యూ చేయొచ్చు. నియమాలు అంటే ఇదివరకే నవరాత్రిలో పాటించాల్సినటువంటి నియమాలని డూస్ అండ్ డోంట్స్ అని ఒక వీడియో చేసున్నాం. అది అలాగే పాటించి కూడా చేయొచ్చు ఈ 16 శుక్రవారాల పూజ. మొత్తం ఈ 16 శుక్రవారాలు ముగిసే సమయానికి నీవు కోరుకున్నటువంటి కోరిక దానికంతటా అదే అనుగ్రహింపబడుతుంది, నెరవేరబడి తీరుతుంది. కుదిరితే వెళ్ళి కామాక్షిని దర్శనం చేసుకొని రండి 16 శుక్రవారాలను పూర్తి చేసినటువంటి తర్వాత. ఇంకా ఏమైనా సందేహాలుంటే లక్షణంగా కామెంట్ చేయండి, వెంటనే తెలియజేస్తాను. శ్రీ మాత్రే నమః. స్వబింబాయై శ్రీచక్రబిలాంతస్తేజసే లలితాయై ద్విభుజాయై సిద్ధశ్రీకామాక్ష్యై దేవతాయై నమః హృదయే లంబమానేతరకరలలితా స్వర్ణవిగ్రహ అంబుజాబ్జం ప్రతిదక్షహస్తేనాస్తే బిలాద్బహిః కామాక్షీతి ద్విరుక్తై శబ్దై ధ్యాత్వా ఐక్యతః కామాక్షీ కామాక్షీ